హాయ్ హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మార్కెట్‌లో అంతా గూడా టాక్ ఏంటి అంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ, ట్రెజర్ ఎన్ఎఫ్టీ, ట్రెజర్ ఎన్ఎఫ్టీ. ఎందుకు అంటే మార్కెట్‌లో చాలామంది ఈ మధ్య ట్రెజర్ ఎన్ఎఫ్టీలో బాగా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ అయితే సడెన్‌గా విత్‌డ్రావల్స్ అనేవి ఆగిపోయాయి. సో, కంపెనీ ఈళ్ళేమంటారు లీడర్స్ ఏమంటున్నారు అంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది మళ్ళా రాబోతుంది. ప్రస్తుతానికి వాడు దాన్ని అప్‌డేట్స్ చేస్తున్నాడని చెప్పడం జరిగింది. సో, ఇక ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో, లేటెస్ట్‌గా ఏప్రిల్ మంత్‌లో అంటే ఈ నెలలోనే ఫండ్స్ అనేవి టోటల్‌గా పూర్తిగా షట్ డౌన్ చేయడం జరిగిందనమాట. అంటే విత్‌డ్రావల్స్ అనేవి టోటల్‌గా ఆపేయడం జరిగింది. సో, దీనికి వాళ్ళేం చెప్తున్నారంటే టోటల్‌గా ఈ ఫైనాన్షియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా మేము అప్‌డేట్ చేస్తున్నాము. సో, లేటెస్ట్ బ్లాక్ చైన్‌తో అనుసంధానం చేస్తున్నాము. సొలానో గాని లేకపోతే ఇట్లా డిఫరెంట్ బ్లాక్ చైన్ అడ్రెసెస్‌ని వీళ్ళు దీనిలో ఇంప్లిమెంట్ చేస్తానికి ట్రై చేస్తున్నట్టు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఎవరైతే కస్టమర్ సపోర్ట్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో, అలాగే వీళ్ళేం చెప్తున్నారంటే, ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది కొత్త మూవ్ అనేది, కొత్త స్టెప్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఎన్ఎఫ్టీ గోల్డ్. ఈ ఎన్ఎఫ్టీ గోల్డ్ అనేది తీసుకురావడం ద్వారా యూజర్ బెనిఫిట్స్ అనేవి చాలా పెరుగుతాయి. సస్టైనబిలిటీ ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా మనం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, అంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీయే వీళ్ళు ఆపేసేసి మళ్ళీ దీనిలో అప్‌డేట్స్ తీసుకొస్తూ, మళ్ళీ ఇప్పుడు ట్రెజర్ ఎన్ఎఫ్టీ గోల్డ్ అని చెప్పి తీసుకురావడం జరిగిందన్నమాట. సో, దాని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది అప్‌డేట్స్ కోసం షట్ డౌన్ చేసే ముందు ఒక నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే టీయూఎఫ్టీ టోకెన్‌ని వీళ్ళు యూఎస్ స్పార్క్‌లో వీళ్ళు లిస్ట్ చేస్తున్నాము. అండ్ లిస్ట్ చేసిన తర్వాత దీని ద్వారా ఈ టీయూఎఫ్టీ టోకెన్స్ ద్వారా మనము వాటిని స్టేక్ చేసుకోవచ్చు. గవర్నెన్స్‌కి అట్లాగే విత్‌డ్రావల్స్‌కి ప్రతిదానికి యూజ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే స్టాక్ మార్కెట్‌లో గాని ఎక్కడ కూడా మనకి లేదు. కాబట్టి అది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అది కూడా వచ్చిన తర్వాత ఫర్దర్‌గా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. అయితే వీళ్ళేమంటారంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏఐ బేస్ చేసుకొని, ఎన్ఎఫ్‌టి బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతున్న ఏకైక ప్రాజెక్టు మనదే టీయూఎఫ్‌టి టోకెన్స్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను. దయచేసి ప్రస్తుతానికి అందరూ కూడా కొద్దిగా కాషియస్‌గా ఉండండి. మరి వస్తుందా? రాదా? అనేది మనకింకా తెలీదు. అలాగని చెప్పి ట్రెజర్ ఎన్ఎఫ్‌టి అనేది పూర్తిగా మూతపడిపోయిందని కూడా చెప్పలేము. ఎందుకంటే టోటల్‌గా వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు ఏ ఇన్ఫర్మేషన్ కూడా. కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ అయితే రాబోతున్నాయి. కొత్తగా మరింత వేగం పుంజుకొని మన ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయ్యి ముందుకొస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. బట్ ట్రెజర్ ఎన్ఎఫ్‌టి అనేది ఇంకా పూర్తిగా దాని గురించి ఎటువంటి కంక్లూజన్ అనేది మనము ఇవ్వలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఓపికగా వెయిట్ చేయండి. నెక్స్ట్ మరలా నేను వీటి మీద నెక్స్ట్ ఎపిసోడ్స్ దీనికి ఫైనల్ కంక్లూజన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్ అవే రైట్ నౌ ప్రస్తుతానికైతే ప్రతి ట్రెజర్ ఎన్ఎఫ్‌టిలో ఎవరైతే జాయిన్ చేశారో, లేకపోతే ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి కొద్దిగా పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఇంకా పూర్తిగా మనము ఫైనల్ కంక్లూజన్‌కి రాకూడదు. సో, ప్రస్తుతానికైతే ట్రెజర్ ఎన్ఎఫ్‌టి మీద ఇవే అప్డేట్స్. రానున్న రోజుల్లో ద బెస్ట్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మళ్ళీ మీ ముందుకి నేను తీసుకొస్తాను. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీకు ఏమనిపిస్తుంది ట్రెజర్ ఎన్ఎఫ్‌టి గురించి మీరు కామెంట్స్‌లో తెలియజేయగలరు. అండ్ మరిన్ని మంచి వీడియోస్, ఇన్ఫర్మేషనల్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.